హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము భీమాశంకర్ జ్యోతిర్లింగానికి అయితే వెళ్ళిపోతున్నాం. నైట్ 3 o'clock స్టార్ట్ అయ్యాం. చూసారు కదా, మొత్తం అంతా చీకటిగానే ఉంది. చీకట్లోనే ఏం కనిపిస్తుందా అని మేము అలా చూస్తూనే ఉన్నాం. అస్సలు పడుకోలేదు, నిద్ర రాలేదు. సో అలా అలా మా దగ్గర నుంచి ఒక 35 to 40 kilometers ఉంటుంది. అంత దూరమే. చూసారా, టైం చూసారా ఎంత అవుతుందో, 4:30 అవుతుంది. అయినా సరే ట్రాఫిక్ ఎలా ఉందంటే అలా ఉంది. ఇది అంతా టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి ఇంత ట్రాఫిక్ ఉంది. అది కాకుండా ఈ శ్రావణ మాసం ఈ మంత్లో అస్సలు ఖాళీ ఉండదన్నమాట, ఏం టెంపుల్కి వెళ్ళినా. ఎందుకంటే ఈ మంత్ మొత్తం మహారాష్ట్రలో ఎవరు నాన్ వెజ్ తినకుండా టెంపుల్స్కి అలా వెళ్తూనే ఉంటారు. అది కాకుండా 5 months తర్వాత టెంపుల్ ఒకటి ఓపెన్ చేశారు. అది కాకుండా శ్రావణ మాసంలో మొదటి సోమవారం అయితే మేము వెళ్ళాం. ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు, సో 2 to 3 days ముందు వెళ్ళిన వాళ్ళు అయితే దర్శనం అయితే బాగా జరిగింది. కానీ మాకైతే అసలు చూడను కూడా చూడలేదు. పార్కింగ్ వచ్చేసి 4 పార్కింగ్స్ ఉన్నాయన్నమాట. అందులోని ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వస్తారు. మాకైతే 3rd పార్కింగ్ వచ్చింది. అంటే 3rd అంటే అక్కడ నుండి గుడికి 3 kilometers ఉంటుంది. సో అంత మంచులోని అంత చీకట్లోని 3 kilometers అలా నడుచుకుంటూనే వెళ్ళాం. దాని తర్వాత లైన్లోకి అయితే వెళ్ళాం. లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1/2 kilometer ఉంటుంది గుడి దగ్గరికి. సో అంత లైన్ పెట్టేసి టెంపుల్కి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయాక అక్కడ కూడా 5 అవుతుంది మేము దర్శనానికి వెళ్ళేటప్పటికి. 5 to 6 మిడిల్లో అవుతుంది. చూసారా, ఇక్కడ కూడా అసలు ఎంతమంది ఉన్నారో, ఎంత పెద్ద లైన్ ఉందో. మాకైతే లోపలికి వెళ్ళాక కొంచెం వర్షం వచ్చింది. సో అక్కడైతే కాసేపు ఆపారు. కానీ దాని తర్వాత ఇంకా లోపలికి అయితే